హైదరాబాద్ బండ్లగూడలో కెమికల్ బ్లాస్ట్ అయింది. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చెత్త సేకరించే షకీల్ గా గుర్తించారు. క్రిస్టల్ టౌన్షిప్ లో ఓ ఫ్లాట్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. అందులోకి వెళ్లిన షకీల్ చెత్తను సేకరిస్తుండగా ఓ కెమికల్ డబ్బా కనిపించింది. దాన్ని ఓపెన్ చేయగా ఒకసారిగా పేలుడు జరిగింది. షకీల్ కు తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న భవనాల కిటికీలు, అద్దాలు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ బండ్లగూడలో కెమికల్ బ్లాస్ట్ కు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చెత్త సేకరించే షకీల్ గా గుర్తించారు. క్రిస్టల్ టౌన్షిప్ లోని ఓ ఫ్లాట్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. అందులోనికి వెళ్లిన షకీల్ చెత్తను సేకరిస్తుండగా ఓ కెమికల్ డబ్బాను గమనించాడు. దాన్ని ఓపెన్ చేసి చూద్దామని ఒక్కసారిగా ఓపెన్ చేయడంతో పేలుడు సంభవించింది. షకీల్ కు తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న భవనాల కిటికీల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఆ కెమికల్ డబ్బాలో ఉన్నటువంటి పదార్థం ఏంటనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ బండ్లగూడలో బ్లాస్ట్ కు సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. బండ్లగూడలో కెమికల్ బ్లాస్ట్ అయింది. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అసలు సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధిని రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, అసలు ఏం జరిగింది? మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? పాత బస్సులోని బండ్లగూడలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిలో జరిగిన పేలుడు సంబంధించినట్లయితే ఒక వ్యక్తి 60 సంవత్సరాల అహ్మద్ హుసేన్ షకీల్ కి తీవ్ర గాయాలు కూడా జరిగింది. ప్రస్తుతానికి అతన్ని ఉస్మాన్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అయితే మరోవైపు చూసినట్లయితే కెమికల్ డబ్బాలో పేలుడు జరిగినట్లుగా ఇప్పటికీ పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడికి ప్రస్తుతానికి క్లూస్ టీం చేరుకోవడం జరిగింది. ఒక అడ్వకేట్ సంబంధించిన క్రిస్టల్ కాలనీలోని అడ్వకేట్ ఇంటికి సంబంధించి గ్రౌండ్ లో సెల్లార్ లోనికి వెళ్లిన వ్యక్తి అహ్మద్ హుసేన్ సెల్లార్ లోకి వెళ్ళి అక్కడ వెతుకుతున్న సమయంలో ఒక కెమికల్ డబ్బా కనబడినట్లుగా చెప్తున్నారు. ఆ కెమికల్ డబ్బాని ఓపెన్ చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా భారీగా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఇంటి గోడలతో పాటుగా ఇంటి అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున జరిగిన పేలుడు సంబంధించి సదరు వ్యక్తి చాలా అనంత దూరంలో పడిపోవడం జరిగింది. అతనికి తీవ్ర గాయాలం కావడం జరిగింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఉండడంతో పోలీసులు అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతానికి క్లూస్ టీమ్ ఏదైతే క్లూస్ టీమ్ రంగంలో దిగి ఆ సంఘటన పేలుడు సంబంధించి కారణాలపై వెలుగు తీస్తున్నారు. అయితే కెమికల్ డబ్బాలో సంభవించిన పేలుడే ప్రధాన కారణమని ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్నారు. అయితే ఇంకా కెమికల్ డబ్బానా లేకుంటే జెల్లర్ స్టిక్ లాంటివి ఏమైనా పేలి ఉన్నాయన్న దానిపైన ప్రధానంగా ప్రస్తుతానికైతే పోలీసులే. ఆల్ రైట్ రమేష్, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.